అమిత్ షా ప్రసంగంపై ఫేక్ వీడియో వైరల్ విషయంలో నోటీసులపై పీసీసీ వివరణ ఇచ్చింది. సీఎంకు ఇచ్చిన నోటీసులపై 4 వారాల గడువును కోరింది. ఎన్నికల ప్రచారంలో బీజేపీలో బిజీగా ఉండటంతో విచారణకు రాలేమని వివరణ ఇచ్చింది. కాంగ్రెస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ మన్నే సతీష్తో పాటు నవీన్, శివకుమార్, అస్మా తస్లీంల వివరణ విషయంలో కూడా 15 రోజుల గడువును కోరారు. అమిత్ షా ప్రసంగంపై ఫేక్ వీడియో వైరల్ విషయంలో నోటీసులపై పీసీసీ వివరణ ఇచ్చింది. సీఎంకు ఇచ్చిన నోటీసులపై 4 వారాల గడువును కోరింది. ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉండటంతో విచారణకు రాలేమని వివరణ ఇచ్చింది. కాంగ్రెస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ మన్నే సతీష్తో పాటు నవీన్, శివకుమార్, అస్మా తస్లీంల వివరణ విషయంలో కూడా 15 రోజుల గడువును కోరింది. ఈ విషయంపై పూర్తి డీటెయిల్స్ మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సాదిక్, చెప్పండి, మొత్తం వివరణ విషయంలో అయితే 15 రోజుల గడువు కొన్నట్టు తెలుస్తోంది పీసీసీ. దీన్ని ఎలా చూడాలంటారు? ప్రెసెంట్ అక్కడ అప్డేట్స్ ఏంటి? ఎస్ సత్తాజ్, ఎలక్షన్స్ ఉన్న నేపథ్యంలో 4 వారాల పాటు గడువు ఇవ్వాలని కూడా ఢిల్లీ పోలీసులకు పీసీసీ ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వచ్చిన నోటీసుల పైన 4 వారాలు గడువు ఇవ్వాలని కూడా వివరణ ఇవ్వడం జరిగింది. దీంతో పాటుగా మరో 4 సంబంధించినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలకు, అంటే సోషల్ మీడియా వేరియర్స్, దానిలో సోషల్ మీడియా ఇన్ఛార్జ్ మన్నే సతీష్ కుమార్, అదేవిధంగా నవీన్, అదేవిధంగా శివకుమార్, అస్మా తస్లీం, ఈ ముగ్గురికి సంబంధించినటువంటి విషయాలు మాత్రం 15 రోజుల్లోగా పూర్తి వివరాలు ఇస్తామని కూడా లీగల్ టీం సంబంధించింది ఇప్పటికే ఢిల్లీ పోలీసులకు అయితే వివరణ ఇచ్చడం జరిగింది. ఎన్నికల ప్రచారము, అదేవిధంగా ఎన్నికలలో బిజీ ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి వివరణ ఆలస్యం అవుతుంది. అదేవిధంగా ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి వివరణ ఇవ్వడం కోసం మరింత సమయం కావాలని కూడా కాంగ్రెస్ పార్టీ లీగల్ టీం ఇప్పటికే ఢిల్లీ పోలీసులకు చెప్పడం జరిగింది. అయితే ఈ 4 సంబంధించినటువంటి సోషల్ మీడియా వారియర్స్గా ఉన్నటువంటి మన్నే సతీష్తో పాటుగా మిగతా సంబంధించిన 3 వివరాలు మాత్రం ఈ నెల అంటే 15 తారీఖు రోజు, అంటే 15 రోజుల పాటు మేము గడువు ఇవ్వాలని కూడా నిర్ణయించినట్టుగా అయితే చెప్పడం జరిగింది. ఇప్పుడు ఢిల్లీ పోలీసులకు మాత్రం వివరణ ఇవ్వడం జరిగింది. సో సెన్సేషన్గా మారినటువంటి అమిత్ షా సంబంధించిన వీడియో, అంటే ఫేక్ వీడియో సంబంధించిన పైన కూడా ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదైంది. US బై 91/160 సిఆర్పిసి సెక్షన్ ప్రకారంగా సాక్ష్యాలు సేకరించే పనిలో దర్యాప్తు ముమ్మరం చేసినటువంటి ఢిల్లీ పోలీసులు, అందులో భాగంగానే ఇతర రాష్ట్రాల్లో కూడా వాళ్ళు నోటీసు జారీ చేస్తున్నారు, కొంతమందిని అరెస్ట్ చేస్తున్నారు. ధర్మిలో తెలంగాణకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జీలకు, అదేవిధంగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. దీన్ని అయితే ఎన్నికలు ఉన్న నేపథ్యంలో దీన్ని కొంత వాయిదా వేయాలి, ఆ తర్వాత 4 వారాల పాటు వాయిదా ఇవ్వాలని మాత్రం కోరడం జరిగింది. తెలంగాణకు సంబంధించిన కాంగ్రెస్ సంబంధించిన లీగల్ టీంకు 4కి, అదేవిధంగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి వచ్చిన అటువంటి నోటీసుల పైన ఒక 4 వారాల పాటు ముఖ్యమంత్రి యొక్క వివరణ ఇచ్చేందుకు, అదేవిధంగా మిగతా సంబంధించిన 4 అనేటువంటి సోషల్ మీడియా వారియర్స్కి ఒక 15 రోజుల్లో గడువు ఇవ్వాలని కూడా ఢిల్లీ పోలీసులకైతే కాంగ్రెస్ పార్టీ లీగల్ అడ్వైజర్ సంబంధించినటువంటి రామచందర్ రెడ్డి ఢిల్లీ పోలీసులకు వివరణ ఇవ్వడం జరిగింది. సత్తాజ్, రైట్. అయితే సాదిక్, మనం చూస్తే ఇటు కరెక్ట్గా ఎలక్షన్స్కి ముందే వివరణ ఇవ్వాలి అని కోరటాన్ని మనం ఎలా చూడాలంటారు? ఎందుకంటే ఫస్ట్ వరకు ఎట్లన్నా వివరణ ఇవ్వాలి అంటాము, మళ్ళీ సీఎంకి కూడా నోటీసులు జారీ చేయడం మొత్తం కూడా ఒక పొలిటికల్ డ్రామాలా చూడొచ్చంటారా? డెఫినెట్లీ సత్తాజ్, ఎందుకంటే ఫేక్ వీడియోలను సృష్టించేదే బీజేపీ అని కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందిస్తుంది. అదేవిధంగా ఇటువంటి చిల్లరమల్ల రాజకీయాలు చేసేది కూడా బీజేపీ కనుక కాంగ్రెస్ పార్టీకి అటువంటి అవసరం లేదని కూడా చెప్తుంది. ఎన్నికల్లో ప్రజలను డైవర్ట్ చేయడం కోసమే ఇటు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కానీ, అదేవిధంగా సోషల్ మీడియా వారియర్స్కు నోటీసులు సర్వ్ చేయడంలో అందులో భాగమే. ఎవరో తయారు చేసినటువంటి సోషల్ మీడియాలో ఫేక్ వీడియో, అమిత్ షా ఫేక్ వీడియోను కాంగ్రెస్ పార్టీకి ఆపాదించడం ఏంటని కూడా కాంగ్రెస్ పార్టీ నేతలైతే ప్రశ్నిస్తున్నారు. ఎన్నికలకు ప్రజలను డైవర్ట్ చేసేందుకు గాను, అదేవిధంగా ప్రజలను, అదేవిధంగా కార్యకర్తలను భయాందోళన సృష్టించేందుకు గాను బీజేపీ ఇటువంటి ప్రయత్నం చేస్తుందని కూడా వాళ్ళైతే ఆరోపిస్తున్నారు. సో ఏదైనప్పటికీ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న నేపథ్యంలో కొంత వెసులుబాటు ఇవ్వాలని కూడా
ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ లీగల్ టీం ఢిల్లీ పోలీసులకు వివరణాత్మకమైనటువంటి నోట్ అయితే పంపించడం జరిగింది. అందులో ముఖ్యమంత్రి గారికి అయితే 4 వారాలు కావాలి, ఎందుకంటే ఎలక్షన్స్ ఉన్నాయి, ప్రచారం ఉంది, ఆ తర్వాత కౌంటింగ్ తదితర అంశాలు ఉన్నాయి. ఫ్లాగ్షిప్ సంబంధించిన కొన్ని ప్రోగ్రామ్స్ కానీ లేకపోతే రాష్ట్రంలో జరుగుతున్నట్టు కొన్ని అంశాలపైన రివ్యూ మీటింగ్ ఉన్న నేపథ్యంలో దానికోసం 4 వారాలు గడువు ఇచ్చారు. మరోవైపు సోషల్ మీడియా సంబంధించిన టీం మన మల్లె సతీష్ కుమార్ టీం సంబంధించినటువంటి మన్నే సతీష్ కుమార్ అదేవిధంగా మిగతా ముగ్గురికి మాత్రం 15 రోజులుగా పూర్తిగా ఇస్తామని చెప్పడం జరిగింది. ఎందుకంటే సోషల్ మీడియా ఇప్పుడు యాక్టివ్గా ఉన్నది, ఎలక్షన్లో వాళ్ళు పాల్పంచుకున్న నేపథ్యంలో ప్రచారం అయ్యేదాకా వారికి టైం కావాలని కూడా ఆ లీగల్ టీం అయితే సూచించడం జరిగింది. ఈ మేరకు ఢిల్లీ పోలీసులకు ఒక వివరాత్మకమైనటువంటి రిటర్న్ అయితే రిప్లై మాత్రం ఇవ్వడం జరిగింది. సత్తాస్. రైట్, థ్యాంక్ యూ సాదిక్. For more videos like this, subscribe Big TV channel.